నేను మీ తమ్మున్నే మర్చిపోయినవానే? తమ్ముడేవాడు తమ్ముడు? నాకే తమ్ముడు లేడు. అయ్యో ఏందే అక్క గట్లా అంటావు? నీకు అక్క చచ్చిపోయిందని ఉండబడుతుంది తమ్ముడా. ఇప్పుడు ఫోన్ చేసి నేను తమ్ముడిని మాట్లాడుతున్నానంటే నేనేం మాట్లాడాలిరా నీతోటి? నీకు అక్క ఉన్నది ఒకటి అని గుర్తున్నాదిరా? అయ్యావ చచ్చిపోయినప్పుడే మన బంధం అనేది ఇరిగిపోయినట్టు చేసినావు. ఇన్ని రోజుల కాదికి వచ్చిందా తమ్ముడా నీకు? అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? నీకు పెద్దయ్య అనిపిస్తాయి కావచ్చురా. నువ్వు అవ్వ అయ్య చచ్చిపోయినప్పటిసింది ఒక్కసారన్నా రాకపోతివి. నేను ఏదో నా అవ్వగారిల్లని పానం కొట్టుకొని 2 సార్లు వస్తే ఆ ముఖం మీద నేను పెళ్ళం తలుపులు వేసుకునే ఇంట్లోనే ఉన్నావు అని అయ్యో మరి మా అక్క అత్తంది రమ్మని ఇంట్లోకి అని అన్నావురా. అనలేదు, కనీసం బయటకు వచ్చి కూడా అక్క అని మాట్లాడలేదు. ఇప్పుడేమిటికి ఫోన్ చేసి అక్క అంటున్నావురా బాడుకో? ఏ గవ్వన్నీ మాట్లాడక తీయే అక్క. ఇక పెళ్ళ మాట వినుకుంటా నువ్వు తోడబుట్టినోళ్ళని కూడా దగ్గరికి తీస్తలేకపోతివి. అయితే తమ్ముడా మంచిగా బతుకుర్రి. నేను ఎంత ఎడతానో నాకు తెలుసు. అదే నా అయ్యవ్వ ఉంటే నన్ను రమ్మనకపోదురా పండుక్కో పబ్బారికో సంవత్సరానికి ఒక్కసారన్నా అచ్చిపో బిడ్డ అనందరూ. ఇక నా అయ్యవ్వ చచ్చిపోయిన పడుతుందే అవ్వగారి ఇల్లు చచ్చిపోయినట్టు అయిపోయింది. అయితే తమ్ముడా ఎందుకు చేసినావు? ఏమిటికి చేసినావు ఫోను? ఏం లేదక్క, ఇల్లు కట్టుకుంటా అన్నా, అయితే కడప పెడతావేమో అని ఫోన్ చేసిన. నేనెందుకు పెడతారా కడప? నేను కడప పెట్టేతే మెచ్చే అంత మీరు ఉన్నారా? మీది హై లెవెల్ ఆయే. పెట్టించుకో ఎవరితోట అన్నా, నాతోటేం పని? అందుకే ఫోన్ చేసినావా గిన్ని రోజులకు అక్క అని? అక్క చచ్చిపోయింది, అవ్వ చచ్చిపోయారు కదా నీకు. వాళ్ళతోటి పాటు అక్క కూడా చచ్చిపోయింది అనుకోరా? అయ్యో గంత పెద్ద మాటలు మాట్లాడకే. మీకు పెద్దయ్య అనిపిస్తాయిరా, మీకు పెద్దయ్య అనిపిస్తాయి. మీకు పైస ఎక్కువైంది. ఇప్పుడు తోడబుట్టినోళ్ళు మీకు అద్దు. నీ పెళ్ళానికి నీ అవ్వ దాని అవ్వగారు ఉంటే అయిపోయాయి. దాని అవ్వగారు, దాని చెల్లెళ్ళు, దాని అక్కలు, దాని తమ్ముళ్ళు ఉంటే అయిపోయాయి. నువ్వు కూడా వాళ్ళతోటే ఏగబడుతుంది. అయ్యో మరి కనీసం నువ్వేం పెట్టకుండా కూడా అక్క అని వారంకో 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే కడుపు నిండు కాదురా. తోడబుట్టిన తోడు దొరుకుతాదిరా తమ్ముడా. అయితే మన తల్లి తండ్రి కడుపులా ఇద్దరమే పుట్టినాం. ఇక వాళ్ళు చచ్చిరంటే మన బంధం కూడా చచ్చిపోయింది. ఇక అంతే. ఇక ఇన్ని రోజులు రాఖీ గట్ట వచ్చినప్పుడు కూడా నువ్వు రూపాయి పెట్టపోతివి, పావలో పెట్టకపోతివి. అయితే నా తమ్ముడే అని నేను కట్టుకున్నా వచ్చిన. ఇక రాను తమ్ముడా, ఇక రాను, నీ ఇంటికి రాను, నీ ఇంట్లో అడుగు పెట్ట. ఇక నాకు ఫోన్ చేయకు తమ్ముడా. బావకు తెలిసిందనుకో బావా ఉంచడు ఇక. అయ్యో గట్లంటనేవేందే అక్క? అట్లాను లేడు ఎట్లాను లేదు, నా పనున్నది ఉండు. ఏమైంది నర్సక్క? మీ తమ్ముడా ఫోన్ చేసినోడు? అవునే పుష్ప, మా తమ్ముడేనే ఫోన్ చేసినోడు. ఆయనకి ఇన్ని రోజులకు అక్క అది వచ్చింది అనుకొని చేసిండని నేను అనుకున్నా కానీ వాన అవసరానికి వాడు చేసిండు. వానకట ఇల్లు కట్టుకుంటున్నట, కడప పెట్టడానికి నాకు చేసిండు. అయ్యో బాధపడేకి నర్సక్క.